హాయ్ అండి, నమస్కారం. వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను కడుతున్నాను. మా బాబు చేత తులసి దళాలను కోపించి కడిగి ఆరిన తర్వాత తులసిమాలను కడుతున్నాను. చామంతి పువ్వులు, గులాబీలు, తులసి దళాలను కలిపి స్వామివారికి మాల కింద కడుతున్నాను. 7 శనివారాల వ్రతం చేసుకోవడం కోసము స్వామివారికి పటముకు మాల వేయడం కోసం స్వామివారి కోసం ఈ మాలను కడుతున్నాను. ప్లీజ్ నేను ఏమన్నా పొరపాటున మాట్లాడితే క్షమించండి. వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైము. దయచేసి ఎవరన్నా నేను పొరపాటుగా మాట్లాడితే క్షమించండి. స్వామివారికి ఈ విధంగా తులసి మాలను కట్టుకుని రేపు శనివారము స్వామివారికి 7 శనివారాల వ్రతము స్వామివారికి 4వ రోజు ఈ మాలను సమర్పించుకొని రేపు ఉదయం స్వామివారికి పూజ చేసుకుందామని ఈరోజు ఫ్రైడే నైట్ మాలను రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మాలాంటి చిన్న యూట్యూబర్లకు కూడా లైక్లు ఇచ్చి షేర్ చేయండి. నేను ఏమైనా తప్పు మాట్లాడితే నన్ను మన్నించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గీతా గోదావరి అమ్మాయి. ప్లీజ్ నేను చేసే ప్రతి ఒక్క వీడియోని చూసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామివారికి ఈ విధంగా మాలను కట్టుకుని నైటే అన్నీ రెడీ చేసుకుని మార్నింగ్ 5 కల్లా లేచి స్వామివారికి 7 శనివారాల వ్రత కథ పుస్తకంలో ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా స్వామివారికి నైవేద్యాలు అన్నీ చేసి స్వామివారిని పూజ చేసుకుంటాను. నేను ఇచ్చే ఈ వాయిస్లోనే ఎన్నో తడపడుతూ ఉంటున్నాను. ఏదైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి దయచేసి. ప్లీజ్. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. శనివారం ఉదయం లేచి ఉదయమే స్వామివారికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుని స్వామివారికి ముందుగా పిండి ప్రమిదలకు కావాల్సిన పిండి అన్నీ కలుపుకొని పక్కన పెట్టుకొని స్వామివారికి పూజకు కావాల్సిన చిమ్మిలి, నువ్వులు ఉండలు, చలివిడి, వడపప్పు, పానకము అన్నీ సిద్ధం చేసుకుని స్వామివారికి అన్ని ప్రసాదాలను రెడీ చేసుకుని పూజ చేసుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాను. 7 శనివారాల వ్రత పుస్తకంలో ఏ విధంగా అయితే ఉందో పూజ అదే విధంగా ప్రతి ఒక్కటి చదువుకుంటూ పూజను చేసుకుంటాం ప్రారంభించాను. స్వామివారికి ముందుగా కట్టిన తులసిమాలను అలంకరించుకొని స్వామివారికి పుష్పాలను మొత్తం ప్రసాదాలన్నీ కూడా స్వామివారి దగ్గర పెట్టుకొని ఆ కథ పుస్తకంలో ఉన్న విధంగా ప్రతి ఒక్కటి చదువుతూ స్వామివారికి పూజను చేసుకున్నాను. ముందుగా పష్టివారం కట్టుకున్న ముడుపును కూడా పూజలో పెట్టుకొని స్వామివారికి పూజను చేసుకున్నాను. ఇలాగ 7 శనివారాల వ్రతం 4వ వారం ఈ విధంగా పూజ చేసుకున్నాను. స్వామివారికి శంకుచక్ర నామాలు పీఠం మీద ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించి స్వామివారికి పూజ చేసుకున్నాను. ఇలా 4వ వారం 7 శనివారాల వ్రతము పూర్తి చేసుకొని ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేశాను. స్వామివారిని ఇలాగ ఈ 4 వారాలు పూజించే స్తోమతను కలగజేసినందుకు శతకోటి వందనాలు. నేను ఇచ్చే వాయిస్లోని ఎన్నో తడబడుతూ ఉంటున్నాను. ప్లీజ్ నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను మన్నించి క్షమించండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గీతా గోదావరి అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామివారికి 4వ వారం ఈ విధంగా పూజ చేసుకున్నాను. స్వామివారి మీద నమ్మకంతో 7 శనివారాల వ్రతం ఎంతో భక్తి శ్రద్ధలుగా చేసుకుంటే శక్తిని కలిగించిన ఏడుకొండలవాడికి శతకోటి వందనాలు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. సాయంత్రం మళ్ళీ స్వామివారికి పూజ చేసుకుని సాయంత్రం భోజనం చేశాను. ఇలాగా ఈ 4 వారాలు కూడా చేసుకోగలిగే శక్తి స్తోమతలను కలిగజేసిన ఆ స్వామివారికి శతకోటి వందనములు. ఈ 7 శనివారాల కథ పుస్తకంలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా చదువుతూ నేను ప్రతి ఒక్కటి కూడా ఆ పుస్తకం చూస్తూ చదువుతూ ప్రతి ఒక్కటి అలాగే చేసుకుంటాను. ఇలాగా 7 శనివారాలు వ్రతం చేసుకోవడము
చాలా సంతోషంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. ప్లీజ్ సబ్స్క్రైబ్.